హలో హాయ్ అండి. ఈరోజు బిస్కెట్స్ చేస్తున్నాను మా పిల్లల కోసమని. మొన్న చేసినవి అయిపోయినాయి. 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ చక్కగా బీట్ చేసుకోవాలి. అందులో మనము షుగర్ పౌడర్ అండి. నేను 1/2 కేజీ పిండితోటి చేస్తున్నాను, అందుకే 2 ఎగ్స్ తీసుకున్నాను. షుగర్ పౌడరు 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అది ఆ షుగర్ పౌడర్లో నేను ఇలాచీ వేసి మిక్సీ వేసానండి. షుగర్ని ఆ పౌడర్ అది వేసి కలుపుతున్నాను. అది వేసి బాగా కలిపాక బాగా చక్కగా కలిసిపోవాలి. అది బాగా అసలే ఉండలు లేకుండా బాగా బీట్ చేసేయాలి. అలా కలిసిపోయాక అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్స్ ఒక 25 గ్రామ్స్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి తర్వాత కొంచెము ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను. ఒక 1/2 స్పూను వంట సోడా వేసాను. దీన్నంతటిని బాగా కలుపుకోవాలి. కలిపాక నేను ఏదైతే 1/2 కిలో మైదా పిండి తీసుకున్నానో ఆ పిండి వేసేసి ఇందులో కలిపేసుకోవాలి. ఆ పిండి వేసి 1/2 కిలో పిండి అండి, అది మైదా. అది వేసి కలిపేసుకోవాలి బాగా. గరిటెతో కలుపుతున్నాను ముందుగా. తర్వాత సగం కలిసిపోయాక ఇప్పుడు గరిటెతో కలపడం రాదు కాబట్టి చేయి పెట్టి కలుపుతున్నాను. చేయి పెట్టి చక్కగా చపాతీ ముద్దలాగా చేసేయాలండి. చపాతీ ముద్దలాగా అయ్యాక దాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుంచాలి, నానబెట్టుంచాలి. తర్వాత ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఇంట్లో బిస్కెట్స్ ఇవి చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసి పెట్టండి. ఇదిగో ఇలా ముద్దని 3 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగాన్ని ఒత్తుకొని దాని మీద మనకి ఇష్టమైన డిజైన్స్లో వాటిని బిస్కెట్స్ని కట్ చేసుకొని వాటిని స్టవ్ మీద ఆయిల్ పెట్టి, ఆయిల్ బాగా కాగొద్దండి, ఆయిల్ కొంచెమే కాగాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి సిమ్లోనే ఈ బిస్కెట్లు కాల్చాలి. చూడండి, అది అలాగా కట్ చేసుకొని సిమ్లోనే పెట్టి స్టవ్ అలా కాల్చాలి. ఇంకొక ముద్ద తీసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ అన్నీ అట్లా కచ్చాపచ్చాగా మిక్సీ వేసి అవి కూడా వాటితో కూడా చేశానండి. ఇవి మొత్తం ఇలాగ చేశాను. కొన్ని ప్లెయిన్గా, కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి. అలాగా ఇలా చేసుకున్న బిస్కెట్స్ని ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అలాగ వేయించుకోవాలి. ఒకవైపు వేగాక ఇంకో వైపు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బిస్కెట్స్ని తీసి పక్కకు పెట్టుకుంటే కొంచెం చల్లారాక తింటే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి.